2-3 AM అలా టైం అనుకుని వాకింగ్ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం మామూలుగా. ఓకే. మేము అనుకుంటే ఏమైందంటే మా ఫ్రెండ్స్ అందరూ మామూలుగా అనుకుంటాం కదా, ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ ఉంటారు కదా, మా బ్యాచ్ లో అంతా మాట్లాడుకుని మేము వెళ్ళాం. 3 ways ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఉండొద్దని మామూలుగా టాక్, అంటే పాతకాలం నుంచి మనకి అదొక ఆనవాయితీ లాగా. 3 దారులు ఎక్కడైతే కలుస్తాయో అది డేంజర్ అని చెప్పి చెప్తారు మామూలుగా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద షో రియల్ టాక్స్ విత్ సుమంత్ బొమ్మేపల్లి. ఎపిసోడ్ నెంబర్ 2 పై మీరు ఇచ్చిన సపోర్ట్ అంత ఇంత కాదు, దాదాపు 500 కామెంట్లు వచ్చాయి, అన్ని కూడా లింక్ 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 అని చెప్పి. నేను దాదాపు ఒక 150 to 200 కామెంట్స్ అయితే నేనే నా చేతులారా రిప్లై ఇచ్చా లింక్ అనేది. దాని తర్వాత నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి తర్వాత ఆటోమేషన్ అనేది యూజ్ చేశాను అనమాట. సో ప్రజెంట్ ఆటోమేషన్ అయితే జరుగుతోంది. సో ఈ ఎపిసోడ్ కూడా మనమైతే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కాదు, మన గెస్ట్ అంటే సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో సో తన స్టోరీని అయితే మనకి వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టి షేర్ చేసుకోవడం జరిగింది. సో దానికైతే మనం లైవ్ లో కాల్ అయితే చేయబోతున్నాం, అంటే రికార్డెడే. సో ఈ వీడియోలో నేను లైవ్ గా అతనికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే అడగబోతున్నా. సో ఏంటి, ఏం జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. సో అది హర్రరా లేకపోతే లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ అనేది కూడా మనం అడిగి కనుక్కుందాం. సో ఒకసారి ఆ బ్రోకి అయితే కాల్ చేద్దాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అవుతుంది. సో కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా షోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ఛానల్ నెంబర్ వచ్చేసి 81254007 అనమాట. సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోవచ్చు. జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మా బ్రదర్ ఫోన్ నుంచి అయితే కనెక్ట్ చేస్తుంది, ఎందుకంటే మెయిన్ ఫోన్ లో వచ్చి మనకి వీడియో నడుస్తుంది. చూద్దాం కాల్ లిఫ్ట్ చేస్తారా లేదా అనేది. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ ఉందా? హలో బ్రో, గుడ్ ఈవినింగ్ బ్రో. నేను స్మార్ట్ కమ్యూనికేషన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను బ్రో. అదే బ్రో, మన ఎపిసోడ్ అయితే నడుస్తుంది. మనం లైవ్ ప్రూఫ్ గా మీకైతే కాల్ చేసాము, ఎందుకంటే మళ్ళీ మా వాళ్ళ దగ్గర నుంచి కాల్ చేపిస్తున్నారని చెప్పి మాట్లాడతారు కదా, అందుకని చెప్పి డైరెక్ట్ గా మీకైతే కాల్ చేస్తున్నా. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఫేస్ రివీల్ చేయనని చెప్పారు కదా, అంటే మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పారు, అందుకైతే మిమ్మల్ని కాల్ ద్వారా అయితే తీసుకుంటున్నా. మీ కాల్ అనేది డైరెక్ట్ గా మనకి యూట్యూబ్ లో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో మీ పేరేంటి బ్రో? నా పేరు త్రినాథ్ రెడ్డి బ్రో. త్రినాథ్ రెడ్డి, ఎక్కడి నుంచి బ్రో? మాది అనపర్తి. అనపర్తి అంటే ఈస్ట్ గోదావరి. ఓకే బ్రో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది బ్రో? అంటే ఏ షేర్ చేసుకోవాలనుకున్నా, హర్రరా లేకపోతే మీ లైఫ్ దా? అర్థమైంది, ఆ వీడియో కింద కామెంట్ పెట్టేసరికి ఇక అది కనెక్ట్ అయినట్టుంది, హర్రరే కాబట్టి. చెప్పండి బ్రో, ఏది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? కంటిన్యూ చేయండి, మీరు మాట్లాడండి, ఎందుకంటే ఒక 5 minutes స్టోరీని మీరు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 3 days ముందు స్టార్టింగ్ ఏం చేసామంటే, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వాకింగ్ పొద్దున్న ఫోన్ కి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యాం బ్రో. అంటే నైట్ ఫ్రెండ్స్ అందరూ వాకింగ్ వెళ్తారు కదా, అలాగే ఏంటంటే ఒక 4 AM to 3 AM అలా టైం అనుకుని వాకింగ్ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం బ్రో మామూలుగా. ఓకే. మేము అనుకుంటే ఏమైందంటే, మా ఫ్రెండ్స్ అందరూ మామూలుగా అనుకుంటాం కదా, ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ ఉంటారు కదా, మా బ్యాచ్ లో మేమంతా మాట్లాడుకుని మేము వెళ్ళాం. మేము ఇంతలో ఏం జరిగిందంటే, ఫ్రెండ్ అన్న ప్రాంక్ చేద్దాం మామూలుగా బయటకు వెళ్తాం కదా అని చెప్పేసి. ప్రాంక్ అంటే మరి ప్రాంక్ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఆ టైంలో? అంటే నమ్ముతారు కదా, చీకటి ఉంటుంది, రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఛానల్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా? ఛానల్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా యూట్యూబ్ లో? యూట్యూబ్ లో సరదాగా కాసేపు అని చెప్పేసి మా ఛానల్ ఉంది బ్రో. పేరేంటి బ్రో? సరదాగా కాసేపు. సరదాగా కాసేపు వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి బ్రో. నేను ఆ ఛానల్ ఉంచింది, నేను ఆ తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ఛానల్ ఏం చేశానంటే, వీడియోస్ చేసేవాళ్ళు స్టార్టింగ్ చేసిన అన్ని వీడియోస్ చేసేవాళ్ళం. బాగానే గిట్టింది, రీచ్ కూడా బాగానే వచ్చింది. ఇంకా ఆ రోజు నైట్ అలా చేద్దాం అని చెప్పేసి అదే నేను లైవ్ ప్రూఫ్ వీడియోస్ కూడా మీకు కొన్ని పెట్టాను, పంపించారు, వాట్సాప్ లో పంపించారు. అవును, నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఆ వీడియోస్ అయితే యాడ్ చేయాలి. మేము అలా మాట్లాడుకుంటా వెళ్ళేవాళ్ళం. అలా మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే, ఒకరికి చెప్పకుండా, అంటే మేము మా ఫ్రెండ్ వాకింగ్ వెళ్ళిపోయింది, అంటే వెళ్ళేటప్పుడే చేస్తే డౌట్ వచ్చేది అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్స్ మధ్యలో కొంతమంది యాడ్ అవుతారు. మధ్యలో కొంతమంది యాడ్ అవుతారు, ఆమె యాడ్ చేసాం. అలా మొత్తం మేము 5 అయ్యాం. ఈ 5 మేము మా ఊరు ఏదైతే ఉందో ఊరి నుంచి మేము వెళ్ళే దారి వాకింగ్ దారిలో మేము
ఒక ప్లేస్ వరకు వెళ్తాం బ్రో. అంటే మాకు ఊరికి మధ్యలో ఏ పొలిమేరలు ఉంటాయి చూసారు. ఓకే ఓకే, అర్థమైంది. ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం మేము. ఊరు పొలిమేర ప్లేస్ లో అయితే వచ్చేసాం. ఆ పొలిమేర ప్లేస్ కి దగ్గరకు వచ్చేలోపు ఇంకా అక్కడికి మేము మా ఫ్రెండ్ ఫస్ట్ ఇంకా ఒకరిని వెళ్ళలేదు బ్రో. మేమైతే ఒకరిని పిల్ల ప్రాంక్ అనేది చెప్పడం కన్నా ఆయన పిల్లలేదు. అతన్ని పిల్లకుండా మేము ఏం చేసామంటే ముందు ఇలాగే ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా అని చెప్పేసి మొత్తం ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. నువ్వు ఇక్కడ నుంచోరా, ఆ రోజు నేను మా ఇంట్లో ఏం చేశానంటే వైట్ పంచ్ ఒకటి ఉండేది బ్రో. వైట్ పంచ్ ఒకటి పట్టుకెళ్ళి మా ఫ్రెండ్ కి అయితే ఇచ్చేసాను, ఒక టార్చ్ లైట్. ఆ దగ్గర నిజంగా ఏం లేవు బ్రో ఆ రోజు. అదే అమ్మాయి మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వాడిని ఒక్కడనే ఇలా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఇక్కడ ఉండరా మేము ఎదరికెళ్ళి వచ్చేస్తాము, ఈ లోపు నువ్వు అక్కడ ఒకడు ఉండు, మళ్ళీ మేము అందరం నీ దగ్గర ఉంటే తెలిసిపోద్ది కదా, ప్రాంక్ అవ్వదు కదా అని చెప్పేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాం. ఒకరిని వదిలేసి వెళ్ళిపోయాం. ఆ ప్లేస్ ఏదైతే ఉందో చాలా దూరం బ్రో మా ఊరు. అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఆ మధ్యలో పోటీ మ్యాప్. అప్పుడు టైం ఎంత అయింది? టైం ఎగ్జాక్ట్ గా 2:30 అంతా వద్దు బ్రో, 3 అలాగా. ఓకే. మా ఫ్రెండ్ కి ఏంటంటే మళ్ళీ మార్నింగ్ 5 అవుతుంది, వాళ్ళ ఇంటికాడ వర్క్ ఉంటది. వాళ్ళకి ఫార్మ్ ఉంది, బఫెల్లో ఫార్మ్ ఉంటే వాళ్ళు అక్కడ ఆ ఫార్మ్కి వెళ్ళిపోవాలి. వాళ్ళ ఫార్మ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి వాడు పొద్దున్నే వాకింగ్ వస్తే మాక్సిమం 3 to ఈ టైంలో వస్తాడు, 3 to 5 ఆ టైం మధ్యలో వస్తాడు. మళ్ళీ మార్నింగ్ 5 వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి వాడు. అందుకని చెప్పేసి మేము ముందే వెళ్ళిపోయాం. ముందే వెళ్ళిపోతా అని ఏం చేశారంటే మేము ప్రాంక్ అంతా మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుకుని ప్లాన్ చేసుకుని మా ఫ్రెండ్ ఒకరిన టూరేసి వెళ్ళిపోయాం. మేము నార్మల్ గానే వీడియో రికార్డ్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడితే జోక్ చేస్తాను ఎదరికి వెళ్ళిపోయాం. ఒకరిన చుట్టూలో కూడా అక్కడ ఒకటి స్టక్ అయిపోయి ఉండిపోయింది ఇంకా అలాగా. అది ఏంట్రా రావట్లేదు, అసలు కదులుతులేదు, ఏం మాట్లాడట్లేదు. మేము అప్పటికి వీడియో షూట్ చేసుకున్నాం దాంట్లోనే, ఫోన్ లోనే. మేము ఆడితో వీడియో షూట్ చేస్తా మాట్లాడతా ఈ లోపు కెమెరా రికార్డింగ్ ఆపేశాడు మా వాడు. కొంచెం ఉందా ఫుటేజ్? అది ఫోటో మీకు పెట్టాను కదా బ్రో, డార్క్ లో నేను మీకు వాకింగ్ రోడ్ లోనే. నేను 3 seconds క్లిప్ పెట్టాను కదా మీకు. అవునవునవును, టార్చ్ చేసుకుని అక్కడ మేము ఆవిడ ఎవరి దగ్గర వరకు వెళ్ళాం కదా. వాళ్ళ పెట్టాక ఏమైందంటే వాడు కదులుతలేదు, అసలు మాట్లాడతలేదు, ఏం మాట్లాడతలేదు, నోట్లోంచి మాట్లాడలేదు, ఇంకా అలా స్టక్ అయిపోయి ఉండిపోయి అంతే. దగ్గర మేము మళ్ళీ ప్రాంక్ వీడియోకి మా ఫ్రెండ్ అక్కడి నుంచి ఫోన్ చేసి మళ్ళీ తీసుకురావడానికి ఒక 15 minutes అలా 20 minutes టైం పట్టింది. అంటే మళ్ళీ అక్కడి నుంచి రావాలి కదా, ఎవరి నుంచి నడుచుకుంటా వెళ్ళాలి కదా. నడుచుకుంటా వెళ్తుల్లో ఒక 20 minutes టైం పట్టింది. ఒక 20 minutes టైం బట్టి మనం అక్కడ ఎదరికి వెళ్తుల్లోపు ఆ 20 minutes ఆడు అక్కడ ఉన్నాడంటే భయపడతాడు కదా. అవును, అంత రాత్రి పూట అంటే. అవును, వాడి దగ్గర ఓన్లీ ఒక టార్చ్ లైట్ కట్టేసిన ఇంకా అదొకటి తప్ప ఇంకేం లేవు. చుట్టుపక్కల అంతా చైర్లు ఫుల్ గా. ఊరు పొలిమేర మొత్తం ఫుల్ చైర్లు మొత్తం అంతానే. ఆ ప్లేస్ ఏమైనా అంటే శ్మశానం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అక్కడ దగ్గర? అలాంటి ఏం లేవు. ఊరు పొలిమేర. ఓకే. మొత్తం ఒక 3 ఊర్లు కలవే కదా మొత్తం. ఒక 3 ఊర్లు అక్కడ వదిలినా కలిసి బ్రో మొత్తం. అది బ్రో, అది 3 ways ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఉండద్దని మామూలుగా టాక్. అంటే పాతకాలం నుంచి మనకి అదొక ఆనవాయితీ లాగా. 3 దారులు ఎక్కడైతే కలుస్తాయో అది డేంజర్ అని చెప్పి చెప్తారు మామూలుగా. ఎగ్జాక్ట్ గా మీకు మా ఊర్లో 3 దారులు అక్కడే చేసాం మేము కరెక్ట్ గానే. ఆ సెంటర్ లో కరెక్ట్ గా ఎక్కడైతే ఉంటుందో ఆ సెంటర్ అక్కడే చేసాం మేము కరెక్ట్ గా. ఇంకొక 15 అంటే జనం కూడా ఆ టైంలో నైట్ ఎవరో తిరగగలుగుతారు, ఇంకా ఎవరో తిరగబోతున్నారు, ఇంకా వాడు ఉండిపోయాడు అలాగా. వాడు అక్కడ ఉండిపోయి వాడి దగ్గరికి వెళ్తున్నా మేము పూర్తిగా స్టక్ అయిపోయాడు. ఇంకా మొత్తం బాడీ అంతా ఫ్రీజింగ్ లాగా టెంపరేచర్ లాగా వాడి బాడీ అంతా కూల్డ్ అయిపోయింది బాగానే. ఇంకా ఒక్కసారి ఇంకా అలా కాసేపు అటా ఇటు అక్కడే తిరుగుతున్నాం. వాడు అలా ఆ పక్కే చూస్తున్నాడు, ఆ పక్కే చూస్తున్నా చెప్పేసి వాడు స్ట్రైట్ ఒక 50 meters దూరం ఇలా లైట్ వేసి చూడగానే ఎదరు చైర్లు అప్పుడే దమ్ము చేశారు బ్రో. ఈ చైర్లు అయ్యి కోతల టైం కదా ఇప్పుడు, కోతల టైం చైర్లు దమ్ము చేశారు. ఇలా ఒక్కసారి అలా చూస్తూ ఈ ఫ్రంట్ ఒక 50 meters దూరంలో బ్లాక్ షాడో అనమాట. ఇంకా మొత్తం పెద్దది, ఇంకా ఒక్క బ్లాక్ షాడో. ఇంకా అందరు ఇంకా వెంటనే అక్కడి నుంచి ఇంకా పరుగు మొత్తం అందరూ ఊరు చివరి వరకు పరిగెట్టాం. ఎలా పరిగెట్టామంటే కూడా తెలదు. ఇంకా ఆ టెన్షన్ లో ఇంకా ఏం జరిగిందంటే ఇంకా మా ఓడు ఆ టార్చ్ లైట్ అక్కడ వదిలేసాడు, ఆ పంచి అక్కడ వదిలేసింది. మళ్ళీ మార్నింగ్ నీకు క్లిప్ పెట్టాను కదా బ్రో, మార్నింగ్ ఈ ఏరియా ఎలా ఉందని ఇక్కడ. నేను చూడలేదు బ్రో, నేను క్లిప్ పెట్టాను బ్రో. నేను చెక్ చేశాను. ఆ
ఆ క్లిప్ మళ్ళీ అప్పుడు మార్నింగ్ వెళ్ళి మేము తీసుకున్నాం బ్రో. ఐటమ్స్ అయితే నైట్ అక్కడ వదిలేసాం, అవి మార్నింగ్ వెళ్ళి తీసుకున్నాం. మళ్ళీ అవి మార్నింగ్ తీసుకుని మళ్ళీ వచ్చి రిటర్న్ అవుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు నాకు. బాబు మా అబ్బాయికి వచ్చేసింది, పొద్దున్న మీతో వచ్చినప్పుడు బాగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఫోన్ చేశారు వాళ్ళ అమ్మగారు. ఏమంటే పొద్దున్న మాతో వచ్చినప్పుడు అంటే మళ్ళీ ఇంటికి తెలిసే ప్రాబ్లం అవుతాయి కదా ఇవన్నీ. అవునవును. అందుకని చెప్పేసి మళ్ళీ పొద్దున్న మా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఇలా చెప్తుల్లో పొద్దున్న అయితే మాతో వచ్చిలో బాగానే ఉన్నారు, మరి మాకు తెలియదు అంటే మరి పొద్దున్న మాతో వచ్చిలో అంతా బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడాడు. మళ్ళీ పొద్దున్న మేము కదా ఇంటికి డ్రాప్ చేసాం చెప్పేసి చెప్పాం బ్రో. ఇప్పుడు బాగానే ఉన్నారా? ఇప్పుడు బాగానే ఉన్నారు బ్రో. మళ్ళీ ఆ తర్వాత ఇంకా నమ్మలేదు. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే అది అయిన తర్వాత రోజే దీంట్లో చార్లీ గేమ్ మొదలెట్టాం మళ్ళీ మా ఇంటికాడ మేడపైన. ఇది చార్లీ గేమ్ మొదలెడితే ఏమైందంటే కరెంట్ కూడా పోయింది. కరెంట్ లేదు, ఎండాకాలం కరెంట్ ఎక్కువ తీసేస్తాం బ్రో. అది చార్లీ గేమ్ మాత్రం ఫేక్ బ్రో. మేము కూడా ఆడాము, మాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ ఫేక్, టోటల్లీ ఫేక్. అది ఇంకా సరదా కామెడీ. ఇప్పటికే మంచి భయంలో ఉన్నాం కదా మేము. అవునవును అవును, భయం ఉంటది. ఫస్ట్ టైం ఆడరా? మేము కూడా ఆ భయంతోనే మొదలు పెట్టినాం. ఏంటంటే మాకు కంటెంట్ కావాలి కదా, సో అది ఫేక్ అని తెలిసిపోయింది ఫస్ట్ అటెంప్ట్ లోనే. కాబట్టి మేము నైస్ గా పక్క నుంచి ఊపడం తెలియకుండా అట్లా చేసాము, మాకు బాగానే వచ్చింది. ఫస్ట్ ఏంటంటే మాకు కరెంట్ పోయాం, మా వాళ్ళు అందరూ అప్పటికే మంచి భయంతో ఉన్నారు మొత్తం అందరూ. ఇంకా ఆ భయంతో ఉన్నప్పుడు ఇంకెవరన్నా చిన్న చిన్న సౌండ్లు వచ్చినా కూడా ఇంకా అలాగే ఫీల్ అవుతారు కదా. అవునవునవును. మా ఊళ్ళో ఇంకా భయాలతో కూడా ఇంకా అలాగే ఫీల్ అవ్వరు. జరిగిన పెళ్లిలో ఏం తిరగలేదు, ఆ చుట్టుపక్కల వచ్చే సౌండ్లకి భయపడిపోతున్నారు. అవునవును అక్కడ. సో బ్రో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనము ఏదైనా ఒక పని చేసినప్పుడు నైట్ మాక్సిమం ఇది నైటే జరుగుతుంది. మనం ఏదైనా కొంచెం ఇట్లాంటి వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు కొంచెం పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళాలి బ్రో. ఇప్పుడు ఏంటంటే మనం అదే మైండ్ సెట్ తో వెళ్ళినప్పుడు మనం ఎటు చూసినా అదే కనపడుతుంది మనకి. నల్లగుంటది దయ్యం, నల్లగుంటది అంటే నువ్వు ఎటు చూసినా అదే కనపడుతుంది. అందరూ ఇంకా ఆ రోజు ఇంకా భయపడ్డారు. ఇంకా ఆ రోజు ఇంకా అదే ఫీలింగ్ మళ్ళీ తర్వాత చార్లీ చేసేటప్పుడు ఇంకా అది అవ్వబోయే యూట్యూబ్ లో మా వాళ్ళు అందరూ అప్పటికే 10-15 వీడియోలు చూసి వచ్చేసారు దాని గురించి. ఒక్కవన్నీ ఒకడేమో కాల్చిండ్రా పేపర్ మళ్ళీ తెగి ఒకటి అంటాడు, ఒకడేమో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏ వద్దు చేయకండి ఎలా అని చెప్పేసి ఒకరు చెప్తున్నారు. ఇంకా అలా మొత్తం అందరూ చెప్తున్నారు. ఇంకేం చేస్తుంది బ్రో, ఇంకా అలాగే ఇంకా అందరూ భయపడిపోతున్నారు. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా అక్కడ పేపర్ కాల్ చేసి ఇంకా ఎవరింటిగా వెళ్ళిపోయే బ్రో. ఇంకా అదే బ్రో ఇప్పుడు జనాలు భయపడిపోయి జ్వరాలు తెచ్చేసుకుంటున్నారు. అవునవును. మా టీమ్ లో కూడా ఒకటి షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు 8 months షూట్ చేసాము. అందులో ఒక నైట్ ఈ శుత్ర పూజ అంటారు కదా, ఈ బ్లాక్ మ్యాజిక్, ఆ సీన్ ఉంది. అది అన్ని పర్మిషన్స్ తోనే చేసాము. వాడు ఎక్కడో చిన్న క్లాత్ చూసి భయపడ్డాడు. ఒక వారం 10 రోజుల దాకా లేవలే. హెవీ ఫీవరు, వామిటింగ్స్, అసలు మన కండిషన్ లేడు వాడు. భయపడిపోతున్న వాళ్ళు ఇంకా అంటే ఇంకా అదే ఫీల్ తో ఉంటే అన్న ఫీల్ తో ఉంటే అందరూ భయపడతారు కదా బ్రో. ఇంకా అవునవును, ఇంకా అదే అలా జరిగింది బ్రో మొత్తానికి. మొత్తం అంటే నేనైతే రికమెండ్ చేయను ఎవరికి నైట్ టైం ఎలా ఫ్రాంక్స్ గోస్ట్ ఫ్రాంక్స్ చేయమని అయితే అసలు రికమెండ్ చేయను. అసలు మళ్ళీ భయపడతారు అలాగా. సేమ్ బ్రో, నేను కూడా. ఎందుకంటే మాకు కూడా ఇది 3 వీడియోలు చేసాము. ఫస్ట్ వీడియో ఏమైందంటే శ్మశానం దగ్గర పోయి చేసాం. ఇప్పుడు ఏమన్నా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారంటే ఏదో సరదాగా కంటెంట్ కోసం మీరు ఏమన్నా ప్లాన్ చేసుకుని ఇలా ప్రాంక్ చేద్దాం, ఇలా యాక్ట్ చేయండి అని చెప్తే పర్లేదు. కానీ అది అంటే మన సరదా కోసం అది మనకే రివర్స్ అయిపోతుంది, మన మీద ప్రాంక్ చేసి. అవును, అది ఇప్పుడు ఎలా మామూలుగా మేము అంటే చెప్పకుండా చేతుల్లో ఇంకా వాళ్ళకి జ్వరం వచ్చేసి మళ్ళీ మనకు ప్రాబ్లమ్. అవునవును, మెయిన్ ఎవరైతే దాన్ని ప్లాన్ తీసుకొచ్చారో వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. ఆ రోజు అక్కడ 15 నిమిషాలు వదిలేస్తులో తర్వాత రియాక్షన్ తెలిసింది మాకు. నిజంగా జ్వరం వచ్చేసిన కానీ ఒకరిని వదిలేసి వెళ్ళిపోతున్నా. మైండ్ ఇద్దరున్నాయి ఉంటే ఒకడే ఉండిపోడు, చుట్టుపక్కల ఎవరున్నారు ఏం తెలియదు కదా. మేము ఇంకా అక్కడ ఏ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోలేదు. అక్కడ బోల్డ్ పావులు ఉంటాయట. ఆ తర్వాత రోజు పొద్దున్న ఎవరన్నా అడుగుతుంటే బాబు పెద్ద పెద్ద పావులు తిరిగితే అక్కడ మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని చెప్పి చాలా అంటున్నారు. ఇంకా ఏం తీసుకోకుండా చేసేలోపు ఇంకా ఇంకెవరికి చెప్పలేదు ఇంటికట గట్రా. అదే అందుకే నేను మీ ఫేస్ కూడా రివీల్ చేయట్లేదు, జస్ట్ వాయిస్ రికార్డింగ్ ద్వారా చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి ఎపిసోడ్ అనేది ఆల్రెడీ 15 minutes వచ్చింది బ్రో, కొంచెం లెంత్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్సే మాకు కంటెంట్ గా మారుతుంది, మా కంటెంటే జనాలకి ఒక ఇన్స్పిరేషన్ లా మారుతుంది బ్రో. మీరైతే ఇప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ చెప్పారో చాలా మంది జరిగే ఉంటుంది, నాకు కూడా జరిగే అంటే మీరు చెప్తుంటే నేను కూడా కనెక్ట్ అవుతుంది కదా. సో చూసే వాళ్ళకి కూడా చాలా మంది కనెక్ట్, అవును, చూసే వాళ్ళకి కూడా చాలా మంది కనెక్ట్ అయ్యే ఉంటది.
సో మీ పేరు ఒక్కసారి బ్రో, త్రినాథ్ రెడ్డి కదా? శ్రీనాథ్ రెడ్డి. థ్యాంక్ యూ బ్రో. ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా మన ఛానల్ నెంబర్ తెలుసు కదా, 8124400721. సో ఎపిసోడ్ అనేది మనకి సాటర్డే వస్తుంది బ్రో యూట్యూబ్ లో. సాటర్డే మార్నింగ్ 7 లేదా ఈవినింగ్ 7కి వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయించండి ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో కూడా. ఓకే ఓకే, తప్పకుండా బ్రో, అందరికీ సబ్స్క్రైబ్ చేస్తా. అంటే ఎపిసోడ్ అంటే ఫ్యామిలీ లెవెల్ అందరికీ చెప్తాను. ఓకే 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 సరే బ్రో. ఓకే థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈస్ట్ గోదావరి నుంచి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మనకైతే కాల్ చేశాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు ఒక 15 మినిట్స్ మాట్లాడకుండా ఒక మనిషి అలానే ఫ్రీజ్ అయిపోయాడంటేనే మనకి ఏదోలా అనిపిస్తుంది. అంటే ఆ ఎనర్జీ అనేది వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, అది అతను అక్కడ ఉన్న వ్యక్తి ఎలా తీసుకున్నాడు అనేది కూడా ఊహించుకుంటే భయంకరంగా ఉంది. సో ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ ఎనర్జీతో వెళ్ళకండి, పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళండి. అప్పుడు మీకు ఎటు చూసినా ఏం కనపడదు. అంటే పాజిటివ్ ఎనర్జీ వీడియో తీయాలనుకుంటే వీడియోనే తీయండి, లేదా ఇంకో విధంగా పని మీద పోతే ఆ పని మీద పెట్టండి. కానీ దయ్యాలు భూతాలు అనేది మీరు మైండ్ లో పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు కూడా షేర్ చేసుకోవాలంటే 8125400721 లేదా మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి మెసేజ్ చేసేయండి. జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి, మేము మీకు రిప్లై అయితే ఇస్తానమాట. సో డైరెక్ట్ గా కాల్ చేసి అయితే మీ డీటెయిల్స్ అయితే కనుక్కుంటాం. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇంకా నెక్స్ట్ వీక్ కొత్త ఎపిసోడ్ తో, కొత్త గెస్ట్ తో, కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాను. అండ్ దిస్ ఈస్ సుమంత్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద రియల్ టాక్స్ విత్ సుమంత్ బొమ్మేపల్లి.